హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పరిణయం స్టోరీలోని 6వ భాగం. అదే నాను దట్ వాతం చేడు అని ముక్కలు ముక్కలుగా మళ్ళీ అనగానే, రే ఏం మాట్లాడుతున్నావురా, నీకైనా అర్థమవుతుందా నువ్వు మాట్లాడేది అని తల పట్టుకొని అన్నారు రాఘవయ్య గారు విచిత్రంగా పార్థు వైపు చూస్తూ. ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అని పార్థు ఉక్రోషంగా చెప్పి ఎర్రబడిన మొహంతో, ఐఎమ్ టాకింగ్ తెగులు. పార్థు చెప్పే పదాల అర్థాలు నేను బ్రాకెట్స్లో చెప్తాను, అర్థం చేసుకోండి అని గర్వంగా తల ఎగరేసి అన్నాడు. ఏంటి తెగులా? అంటే చేనుకు పట్టే తెగులు మాట్లాడుతున్నావా సన్నాసి వెధవా? తెలుగు మాట్లాడుతున్నానని చెప్పటం కూడా చేత కాదు, కానీ మళ్ళీ చెప్పుకోవటానికి మాత్రం తెలుగులో మాట్లాడుతున్నాడంట. చేసింది చాలు కానీ వెళ్ళి రెడీ అయి రాపో. మళ్ళీ ఇంతోటి దానికి పవిత్రమైన పట్టుబట్టల కింద పడేశాడు అని తిడుతూనే మరోసారి ఆ బట్టలు తీసి పార్థు చేతిలో పెట్టారు. గ్రాండ్ పా అంటూ పార్థు అరుస్తూ, ఐ డోంట్ డూ దట్ పూజ అని ఈసారి అర్థమయ్యేలా అన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకున్న రాఘవయ్య గారు, ఓరిని వ్రతం చేయను అని చెప్పటానికే ఇన్ని తిప్పలు? బాబోయ్, నీ తెలుగుకి ఒక దండంరా సామి, బట్ ఇది కూడా అని అంటూ ఉండగానే పార్థు అందుకొని, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గేమ్ ఇన్ మ్యారేజ్ అని అంతవు గ్రాండ్పా, అంతేనా అని తెలుగు ముక్కలు చేస్తూ అన్నాడు. ఒరే ఒరే ప్లీజ్ నువ్వు తెలుగులో మాట్లాడకురా, ఆ తెలుగు వింటుంటే నాకు వాంతి వచ్చేస్తుంది అని బ్రతిమలాడే ధోరణిలో చెప్పి, నువ్వు తెలుగు మాట్లాడినా నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి అది కూడా లేడురా, అర్థం చేసుకో అని అన్నారు దీనంగా రాఘవయ్య గారు. నో, నేను తెలుగు స్పీక్ యూ విటవా అని అంటూ పార్థు తన చేతిలోని బట్టలు బెడ్ మీద పెట్టి, డూ యూ అండర్స్టాండ్ గ్రాండ్పా, నాను ఏం సెప్ను అని కళ్ళెగరేస్తూ అడిగాడు. 1 మినిట్ రా, నీ తెగులు వినటానికి చాలా వినసొంపుగా ఉంది. ఇప్పుడే నీ భార్యని పిలిపించి మరి నువ్వు మాట్లాడేది ట్రాన్స్లేట్ చేయించి మరీ తెలుసుకొని నీతో వాగుతాను, ఉండు అని వరూధిని అని గట్టిగా అరిచారు. పక్క రూంలో అప్పుడే చీర కట్టుకొని రెడీ అవుతున్న వరూధిని రాఘవయ్య గారి అరుపు విని ఉలిక్కిపాటుగా బయటికి వచ్చి హా తాతయ్య అని అరిచింది. రాఘవయ్య గారు అక్కడ కనిపించగా రాఘవయ్య గారు మరోసారి గట్టిగా పార్థు రూమ్కి రా వరూధిని అని చెప్పగానే వరూధిని బెదురుగా వణుకుతున్న గొంతుతో, ఎందుకు తాతయ్య అని ఒక్కో అడుగు వేస్తూనే అడిగింది. పార్థుకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రాఘవయ్య గారు వరూధినిని పిలవటంతో పార్థు కోపంగా పిడికిలు బిగించి, గ్రాండ్పా యూ నాట్ పిలవ అమ్మాయి నా రూమ్కి రావటానికి, ఐ డోంట్ అగ్రీ అని అన్నాడు. రాఘవయ్య గారు పార్థు చెప్పేది అర్థం చేసుకోలేక జుట్టు పిక్కుంటూ వరూధిని త్వరగా రా అని గట్టిగా అరవటంతో 2 సెకండ్లలో ఆయన ముందు వాలిపోయింది బెదురు కళ్ళతో వరూధిని. తనని చూడటమే పార్థు కోపంగా, హే హౌ దయ్యంతో యూరా టు మై గాది అని అన్నాడు. ఆ అంటూ వరూధిని విచిత్రంగా పార్థు వైపు చూస్తే పార్థు ఉక్రోషంగా, ఐఎమ్ టాకింగ్ టు నువ్వు వై యువర్ మట్ అని మాట్లాడటం తెలుగులో చెప్పలేక వరూధిని విచిత్రంగా తన వైపు చూస్తుంటే ఇక తప్పక, దట్ టాకింగ్ టు గ్రాండ్పా అని కోపంగా అడిగాడు. ఈసారి వరూధిని కళ్ళు తేలేసి పార్థు వైపు అయోమయంగా చూస్తూ, మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడారు పార్థు గారు అని అడిగింది. నేను చెప్తాను, వాడు తెగులు మాట్లాడాడంట అని రిలాక్స్గా చెప్పి పార్థు బెడ్ మీద కూర్చుని, వాడి తెగులు నువ్వు నాకు ట్రాన్స్లేట్ చెప్పి తెలుగుగా చెప్పు వరూధిని, నా వల్ల కావట్లేదు ఈ తెగులు అర్థం చేసుకోవటం అని విసుగ్గా చెప్పి పార్థుతో, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే వరూధినితో చెప్పు అని అన్నారు. అప్పటికే పార్థు చాలా వరకు తెలుగు అర్థం చేసుకోవటం నేర్చుకోవటం వలన ఆయన మాటలకి పార్థు ఉక్రోషంగా, నో, నాతోనే టాకింగ్ చేశాను అని అన్నాడు.
రాఘవయ్య గారు తల పట్టుకొని ఇదమ్మా వీడి వరుస అని వరూధిని వైపు చూసి చెప్తే, వరూధిని అప్పటికే కళ్ళు తేలేసి పార్థు వైపు చూస్తూ, ఇది విచిత్రమైన తెగులు తాతగారు, అర్థం చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది అని పార్థు వైపు తిరిగి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాతో చెప్పండి అని అంది. పార్థు పళ్ళు బిగబెట్టి తప్పదన్నట్టు మళ్ళీ, నాను డోంట్ చేను దట్ వాతం అని అన్నాడు. అప్పటికే పార్థు తెలుగుకి వరూధినికి నవ్వొస్తున్నా, నవ్వుతే ఎక్కడ సీరియస్ అవుతాడో అని భయపడి, ప్లీజ్ పార్థు గారు, మీరు కొంచెం ఇంగ్లీష్లో చెప్పగలరా, ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ తెగులు అని నవ్వాపుకుంటూ అంది. నో, ఐ వాంట్ టు టాక్ ఇన్ తెలుగు, దట్స్ ఇట్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ ట్రాన్స్లేట్ టు ద గ్రాండ్ పా అని ఉక్రోషంగా చెప్పి రాఘవయ్య గారి పక్కన కూర్చుంటే, వరూధిని తల కొట్టుకుంటూ పార్థు ఎదురుగా నిలబడి, ఓకే కాంప్రమైజ్ అవుతున్నాను, నేను మీరు చెప్పే పదాలు డీకోడ్ చేసుకొని తాతయ్యతో చెప్తాను అని పార్థు చెప్పింది. ఒకటికి 10 సార్లు రివైండ్ చేసుకొని, ఓ తాతయ్య, పార్థు గారు వ్రతం చేయను అంటున్నారు, దానికి వచ్చిన పాటలు ఇవి అని అంది. అది నాకు అర్థమైంది, కానీ ఎందుకు చేయనంటున్నాడో అడుగు అని అడిగారు మొహం తిప్పేసి రాఘవయ్య గారు. వరూధిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేలోపు పార్థు చెయ్యెత్తి చూపించి వరూధిని వైపు చూడకుండా, బికాజ్ నాను లాస్ట్ నైట్ వాచ్డ్ తెలుగు మూవీస్ మ్యారేజెస్ అని పళ్ళు బిగబెట్టి రాఘవయ్య గారి వైపు కోపంగా చూస్తూ అన్నాడు. అది అర్థం చేసుకున్న రాఘవయ్య గారు మనసులో, అంటే వీడికి వ్రతం ఎందుకు చేస్తారో తెలిసిపోయిందా, అయినా తెలుగు నేర్చుకోవటానికి, పెళ్లి గురించి తెలుసుకోవటానికి అంత తొందర ఏం వచ్చింది వీడికి, మొత్తం అయిపోయాక తెలుసుకొని ఉండొచ్చు కదా అని అనుకొని దీనంగా పార్థు వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు ఈ వ్రతం చేయకపోతే నీ తాతయ్య పరువు, మన ఇంటి పరువు, మన ఇంటికి వచ్చే చుట్టాల మధ్య పోతుందిరా, నేను బలవంతంగా నీకు పెళ్లి చేశాను అనుకుంటారు అని అన్నారు. అది వరూధిని బాధగా ట్రాన్స్లేట్ చేసి చెప్పింది. ఇట్స్ ట్రూ గ్రాండ్పా అని పార్థు గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్ అని వరూధిని వైపు చేయి చూపించి అన్నాడు. వరూధిని ఉక్రోషంగా పార్థు వైపు చూస్తూ ఉంటే రాఘవయ్య గారు పార్థు చేతిని పట్టుకొని, ప్లీజ్ రా, ఈ ముసలి తాతయ్య కోసం ఒప్పుకో పార్థు, ఇదే నేను నిన్ను లాస్ట్ అడిగే కోరిక, ఇంకెప్పుడు ఇంకేమీ అడగను, ఒప్పుకో పార్థు, ఈ ఒక్కసారికి నువ్వు ఈ వ్రతం చేయి, ఇంకొకసారి ఇలాంటివేవీ చేయించను అని రాఘవయ్య గారు వెనక వెళ్ళని క్రాస్ చేసి మరీ బ్రతిమలాడుతున్నా పార్థు ఒప్పుకోకుండా, ఐ డోంట్ వాంట్ టు డూ దట్ పూజ తాతయ్య, ఐ చేను బిలీవ్ దట్ గాడ్ అని జరిగింది గుర్తు చేసుకుని రక్తంతో ఎర్రబడిన కళ్ళతో అన్నాడు. రేయ్, నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడు, లేదంటే తెలుగులో మాట్లాడు, కానీ అటు ఇటు కాకుండా ఇలా తెగులులో మాట్లాడకు, నాకు చిరాకు వచ్చేస్తుంది అని అన్నారు రాఘవయ్య గారు. యూ నాను ఆన్ ఆన్ అని పార్థు చెప్పటానికి స్ట్రక్ అవ్వగానే వరూధిని అనుమానంగా పార్థు వైపు చూస్తూ, అనుమానించటం అని అంది. నో అద్ కాదు, ఐఆమ్ టెల్లింగ్ గ్రాండ్పా ఇన్సల్టింగ్ మీ అని ముచ్చుగా మొహం పెట్టి అన్నాడు పార్థు. అది తాతయ్య మ్యాటర్, పార్థు గారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారంట, దానికి వచ్చిన తిప్పలు ఈ అవమానం, ఈ తెగులు వినటం నా వల్ల కావటం లేదు తాతయ్య అని అప్పటి వరకు పార్థు తెలుగు వల్ల బిగబెట్టుకున్న సన్నటి నవ్వుని ఆపుకోలేక పొట్ట పట్టుకొని మరి గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటే పార్థు చిరాకుగా చెవులు 2 మూసుకున్నాడు. వరూధిని నవ్వు చూసిన రాఘవయ్య గారు సంతోషంగా మనసులో, వీడితో ఉంటే నువ్వు ఇంతే సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది వరూధిని అని అనుకుంటూ పార్థు వైపు చూసేసరికి పార్థు చిరాకుగా మొహం పెట్టడం చూసి చేతులు బలవంతంగా విడదీసి, చూడు, నా మనవరాలు నవ్వుతుంటే ముత్యాలు గలగలా రాలిపోతున్నాయి అని నవ్వుతూ అన్నారు. వాట్, ఏం తాలు అని అడిగి రాఘవయ్య గారు విచిత్రంగా తన వైపు చూస్తూ ఉంటే పార్థు అసహనంగా, షిట్, ఈజ్ దిస్ ద వన్ ప్రాబ్లమ్ ఇన్ తెగులు
అని ఫ్రస్ట్రేషన్గా చెప్పి, వాట్ ఆర్ యూ టాకింగ్ గ్రాండ్పా, ఐ కాంట్ అండర్స్టాండ్ అని అడిగాడు. రాఘవయ్య గారు పార్థు చేతిని ఆయన చేతిలోకి తీసుకొని, నా పరువు అందరిలో కాపాడుతావో లేదా అందరిలో నీ తాతయ్యని నువ్వే చులకన చేస్తావో నీ ఇష్టం పార్దు. నా కోసం ఒక 2 గంటలు టైం తీసుకొని పూజలో కూర్చుంటే ప్రపంచంలో ఉన్న సంతోషమంతా నా కళ్ళల్లో నీకు కనిపిస్తుంది. కాదు, నా సంతోషం నీకు అవసరం లేదు అని అనుకుంటే తర్వాత నీ ఇష్టం అని పార్దు చేతిలో పట్టుబట్టలు పెట్టి వరుదిని చేతిని పట్టుకొని బయటికి తీసుకువచ్చి బయట నుంచి డోర్ లాక్ చేసి, నువ్వెళ్ళి రెడీ అవ్వు వరుదిని, ఇక వాడు ఖచ్చితంగా వ్రతానికి వస్తాడు అని చెప్పి అయోమయంగా ఆయన వైపే చూస్తున్న వరుదిని పంపించి బాధగా కిందకి వెళ్ళిపోయారు. అప్పటికే టైం 8 అయింది. రాఘవయ్య గారు ఊహించినట్టు బ్రతిమలాడించుకోవటానికి దాదాపు గంట పట్టించుకున్నాడు పార్దు. ఆయన వెళ్ళిపోయాక వరుదిని అయోమయంగానే రెడీ అవుతూ, ఇప్పుడు పార్దు గారు వ్రతంలో కూర్చుంటారా, నేను కూర్చొని అని మళ్ళీ తెగులు పట్టుకొని ఊగుతారా అని ఒక్క నిమిషం పార్దుతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని గలగల నవ్వుతూ ఉంది పొట్ట పట్టుకొని. మరి వరుదిని ఎప్పుడూ ఇంతలా నవ్వింది లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళల్లో నీళ్ళొచ్చేలా నవ్విన సందర్భం ఇదే. ఈయన తెలుగు భలే ఉంది పిల్లల లాంగ్వేజ్లా అని అనుకుంటూ రాఘవయ్య గారు ఇచ్చిన వాటిల్లో భారీ నగలు పెట్టుకోకుండా సింపుల్గా ఒక డైమండ్ నెక్లెస్, చెవులకి సేమ్ డిజైన్ ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్, చేతులకి చక్కగా మట్టి గాజులు, అటు ఇటు బంగారు గాజులు, నడుముకి వడ్డానం సన్నటిది, కాళ్ళకి పట్టీలు మెట్టెలు ఆల్రెడీ ఉన్నాయి. మెడలో ఎగస్ట్రాగా ఒక చిన్న చైన్ వేసుకొని, మొహానికి లైట్ మేకప్ వేసుకొని, నుదుటి మీద రెడ్ స్టిక్కర్ పెట్టుకొని, పెదవులకి లిప్ బామ్ రాసుకొని, కళ్ళకి కాజల్, జడ లూజ్గా అల్లుకొని ఆ జడలో మల్లెలు తురిమి అందంగా అపరంజి బొమ్మలా రెడీ అయ్యింది. మరి ఈ బొమ్మని చూసిన పార్థు రియాక్షన్ ఎలా ఉంటుందో. రెడీ అయిన వరుదిని ఒకసారి అద్దంలో తనని తాను చూసుకొని అంతా పర్ఫెక్ట్ అనుకున్నాక ఏమైనా పని ఉంటుందేమోనని కిందకి వస్తే ఆల్రెడీ డెకరేషన్ అంతా పూర్తయ్యి సత్యనారాయణ స్వామి వ్రత మండపం కోసం సెపరేట్గా డెకరేట్ చేస్తూ ఉంటే అది తను చేస్తానని తీసుకుని అందంగా డెకరేట్ చేస్తూ ఉంది. రాఘవయ్య గారు రూమ్లోకి వెళ్ళి పార్థు వస్తాడో రాడో అన్న టెన్షన్లోనే రెడీ అయి బయటికి వచ్చేసరికి వరుదిని అందంగా పువ్వులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని రెడీ చేయటం చూసి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ, పనివాళ్ళు చూసుకుంటారు కదా అని అన్నారు. పర్వాలేదు తాతయ్య, మన ఇంటి పని మనం చేసుకోవటంలో తప్పులేదులే, నేను చేస్తాను, పైగా ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అంటూ శ్రీ సత్యనారాయణ స్వామి పటానికి కూడా పూలతో అందంగా అలంకరించి అది మండపం మధ్యలో పెట్టి, ఎలా ఉంది తాతయ్య అని ఎగ్జైటింగ్గా అడిగింది. రాఘవయ్య గారు చాలా బాగుంది అంటూ ఉండగానే మెట్లు దిగుతున్న సౌండ్ వినిపించి వరుదిని ఏమరపాటుగా అటువైపు చూసి కప్పలా నోరు తెరిచేసింది. బికాజ్ పార్థు పట్టుబట్టలు కట్టుకున్నాడు కానీ పట్టు పంచె ఎలా కట్టుకోవాలో అర్థం కాక అడ్డదిడ్డంగా చుట్టుకొని కష్టంగా అడుగులు వేస్తూ కిందకు వచ్చి, గ్రాండ్పా, ఇది క్లాత్ నాను కాంట్ ఫిక్స్ ఇట్ అని అన్నాడు. రాఘవయ్య గారు ఆశ్చర్యంగా పార్థు వైపు చూస్తూ, అయితే నువ్వు పూజకి రెడీనా అని షాక్లోనే అడిగారు. పార్థు అసహనంగా మొహం పెట్టి రెడీనే అన్నట్టు చిన్నపిల్లాడిలా తల నిలువుగా ఊపి, బట్ ఆన్ వన్ కండిషన్, నాను గాడ్కి నో పూజ చేను, జస్ట్ సిట్ ఉటను, దట్స్ ఇట్ అని అన్నాడు. అది అర్థం చేసుకోలేని రాఘవయ్య గారు వరుదిని వైపు చూస్తే అప్పటికే పార్థు మాటలకి అలవాటు పడిన వరుదిని, ఆయన పూజలో కూర్చుంటారంట కానీ దేవుడికి ఎటువంటి పూజ చేయరంట తాతయ్య అని వెటకారంగా అంది. అదేంటది, వ్రతం మీరిద్దరు కలిసి చేయాలి కదా అని అంటుంటే, ఇది ఫైనల్ గ్రాండ్పా, నువ్వు నో సెండ్ దెన్ ఐ పూజలో సిట్ నువ్వు అని కరాఖండిగా చెప్పి వెనక్కి తిరగగానే వరుదిని వాటిని
ఫాస్ట్గా ట్రాన్స్లేట్ చేసి రాఘవయ్య గారికి చెప్పగానే రాఘవయ్య గారు కంగారుగా పార్థు చేతిని పట్టుకొని, వద్దు వద్దు, నువ్వు జస్ట్ కూర్చో అంతే, మిగిలింది నేను చూసుకుంటాను, ముందు పద, నీట్గా పంచె కడతాను అని పార్థుని ఆయన రూంలోకి తీసుకువెళ్ళి పై పంచెలా కట్టి చక్కగా బుగ్గని చొక్క కూడా పెట్టి, ఇప్పుడు మిర్రర్లో నిన్ను నువ్వు చూసుకో, అచ్చం పెళ్లి కొడుకులా ఎంత అందంగా ఉన్నావో. ఆ రామయ్య ఇలా కిందకి దిగి వచ్చినట్లేదు. పెళ్లికి సంబంధించిన ఎటువంటి ఫంక్షన్స్ చేయకపోయినా నీ మొహంలో పెళ్లి కళ ఉట్టిపడుతుంది. అదేనేమో పెళ్లి మహత్యం అని పెళ్లి గురించి గొప్పగా చెప్తూ ఉంటే పార్థు అసహనంగా ఆపండి అన్నట్టు చేయి చూపించి, ఐ నో వాట్ ఈజ్ మ్యారేజ్ గణప, ఆల్రెడీ ఐ సా మూవీస్, నువ్వు ఎగైన్ నాను ఎక్స్ప్లెయిన్ అని మళ్ళీ స్ట్రక్ అవ్వగానే, చెయ్యాల్సిన అవసరం లేదంటావు అంతే కదా అని చిరాకుగా అన్నారు రాఘవయ్య గారు. ఎస్ గ్రాండ్పా, దట్స్ ఇట్ అని వెలిగిపోతున్న మొహంతో చెప్పి, ఐఎమ్ గుడ్ స్పీకర్ ఇన్ తెగులు కదా అని అన్నాడు. నువ్వు తెగులు మాట్లాడటంలో చాలా ఎదిగిపోయావులే కానీ పద అంటూ రాఘవయ్య గారు వెటకారంగా అంటూ ఉండగానే పార్థు పైకి లేచి రాఘవయ్య గారిని చేతిని పట్టుకొని, అండ్ వన్ మోర్ థింగ్ గ్రాండ్పా, నాను ఆ అమ్మాయి నన్ను టచ్ చేను దట్ చేసే పొజిషన్ వస్తే దట్ సెకండ్ నాను పూజ లెఫ్ట్ చేసి బ్యాక్ వస్తాను. అది ఆ అమ్మాయికి బాగా టెల్కో అని చెప్పి బయటికి వస్తూ, నాను తెగులు స్పీడ్గా లేని చెయ్యి ఈ ఆది కేమ్, ఐ టెల్ హిమ్ బ్రింగ్ ద తెగులు డిక్షనరీ, నెక్స్ట్ తెగులు ట్యూటర్ అపాయింట్ చెయ్యి, అదర్వైజ్ దిస్ పీపుల్ చెప్ again struck. Otherwise, these people tell me more than lies and I can't recognize them at all and fall into the pit. అవి గుర్తించలేక కోతిలో పడతాను అని తనలో తానే అనుకుంటూ బయటికి వచ్చి సోఫాలో కూర్చుంటే వరూధిని కాఫీ తీసుకువచ్చి, తాగండి, పూజ అయిపోయేంత వరకు ఇంకేమీ తినకూడదు తాగకూడదు అని అంది. పార్థు చిరాకుగా ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ ఉండలా చుట్టి మరీ కొట్టి నెట్టేసి, ఐ డోంట్ వాంట్ యువర్ కాఫీ అని అంటే, ఓ నేను తాగిన కాఫీ తాగుతారా, ఆ విషయం ముందే చెప్పుంటే నేనే సిప్ చేసి ఇచ్చేదాన్ని కదా, ఇలా పగలగొట్టకపోతే అని రంగమ్మని అక్కడ క్లీన్ చేయమని చెప్పి పార్థు పక్కన కూర్చోగానే పార్థు పైకి లేచి, హౌ మెనీ టైమ్స్ చెప్పి నాను నో టచ్ టెల్, ఎన్నిసార్లు చెప్పాలి నన్ను టచ్ చేయొద్దు అని సీరియస్గా అంటూ సింగిల్ సోఫాలో కూర్చొని ఫోన్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే పార్థుకి గుర్తొచ్చింది. ఆదిత్య ముందు రోజు ఆఫీస్లో ఎమర్జెన్సీ ఉంది, త్వరగా వెళ్ళాలని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి తను డైవర్ట్ అయిపోయి ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేదని. వెంటనే ఆఫీస్ మేనేజర్ నెంబర్ ఉండటంతో అతనికి ఫోన్ చేసి పక్కకి వెళ్ళి అడగగా, అలాంటిదేమీ లేదు సార్, అంతా సవ్యంగానే జరుగుతుంది, ఈరోజు మీరు ఆఫీస్కి వస్తారా అని అడిగారు. ఎస్, ఐ విల్ కమ్ టు ద ఆఫీస్ ఇన్ ఆఫ్టర్నూన్ అని చెప్పి ఫోన్ కట్ చేసి పళ్ళు నూరుకుంటూ, దెన్ అగైన్ ఆది ఆల్సో వాంటెడ్లీ బీట్రే మీ, షిట్, ఐ డోంట్ ట్రస్ట్ దిస్ పీపుల్, అగైన్ అండ్ అగైన్ దిస్ పీపుల్ ఆర్ టెల్ మీ లైస్ అండ్ ట్రీట్ మీ లైక్ స్మాల్ కిడ్ దట్ ఫర్ బీట్రే మీ. అంటే మళ్ళీ ఆది కావాలని మోసం చేశాడా? అనవసరంగా వీళ్ళని నమ్మాను. ప్రతిసారి వీళ్ళు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ చిన్నపిల్లాడిని చేస్తున్నారు అని తనలో తానే అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు అసహనంగా. మరో గంట ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంటే ఆదిత్య రామయ్య గారిని తీసుకువచ్చి వరూధినిని చూపించగానే ఆయన సంతోషిస్తూ వరూధినిని పైనుంచి కింద వరకు చూసి మెటికలు విరుస్తూ, బంగారు తల్లి, చాలా అందంగా ఉన్నావురా అంటూ 2 నిమిషాలు మాట్లాడి రాఘవయ్య గారిని హత్తుకుని, పూజా కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి అని అడిగారు. ఒక అరగంటలో అవుతాయి అని రాఘవయ్య గారు చెప్పటంతో ఆ పనుల్లో పడిపోయారు ఒక్క పార్థు తప్ప. తను అసలు ఏదీ పట్టించుకోకుండా తన ఫోన్లో లీనమైపోయాడు. ఆదిత్య పూజ కోసం రెడీ అవ్వటానికి తన రూంలోకి వెళ్ళిపోతూ, తన అన్నయ్య పూజకి రెడీ అవ్వటం ఏంటి అంటే వ్రతం చేయటానికి ఒప్పుకున్నాడా? వాట్ ఏ మిరాకిల్! పెళ్ళవ్వగానే ఎంతలా మారిపోతున్నాడు! ఈ మార్పు శాశ్వతంగా ఉంటే ఇంకా బాగుంటుంది.
అనుకుంటూ హుషారుగా రెడీ అయి వచ్చేసరికి పూజ స్టార్ట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.